హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని లైఫ్ స్టైల్. సో ఈ వీడియోలో చూపిస్తున్న టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, హనుమాన్ టెంపుల్. సో మా విలేజ్లో ఉన్న టెంపుల్ అయితే, ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే నేను ఒక పూజ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో కాదు, నేను ప్రెగ్నెంట్ టైంలో ఒక కార్ అయితే మేము తీసుకున్నాము. బట్ ఆ కార్కు పూజ చేయించుకుందాం అనుకున్న ప్రతిసారి సో అప్పుడైతే చేయించుకోలేకపోయాము. సో తీసుకున్నాక 6 మంత్స్కి మేము పూజ అయితే చేయించుకున్నాము. శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఉంది అని చెప్పేసి పంతులను అడిగి ఈ ఈ టెంపుల్లో అయితే మేము పూజ చేయించుకున్నాము, మా విలేజ్లో ఉన్న టెంపుల్లో. కార్ అయితే చాలా బాగుంది. అందుకే అంటారేమో, మనకు ఏ టైంలో ఎప్పుడు ఏం జరగాలనేది మనకు ముందే అంటే మనకు ఫిక్స్ చేసిన టైంలోనే జరుగుతుంది. మనం ఏదైనా తొందరపడి చేసుకోవాలి అని అనుకున్నా కానీ అది జరగదు. ఎందుకంటే ఏ టైంలో జరగాలో అదే టైంలో జరుగుతుంది. మేము ఎప్పటి నుంచో చాలా చాలా టైమ్స్ చేయించుకోవాలని అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఈరోజు అయితే కుదిరింది. సో సక్సెస్ఫుల్గా అయితే పూజ అనేది మంచిగా జరిగింది, మంచిగా పీస్ఫుల్గా. విలేజ్ లాస్ట్లో ఉంటుంది ఆ టెంపుల్లో. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అనేది. సో మా హస్బెండ్ అయితే మొత్తం పూజకు సంబంధించినవి ఇద్దరం పూజ చేస్తూ మధ్యలో నేను వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో ఎందుకంటే లైఫ్లో మనకు గుర్తుండిపోవాలి ఈ వీడియో అని చెప్పేసి. సో ఇలా నేనైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే మినీ వ్లాగ్స్ కానీ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా మధ్యలో పూజ అనేది జరుగుతున్న టైంలో నేను కొన్ని క్యాప్చర్ చేస్తూ కొన్నిటికి నేను కూడా అటెండ్ అయ్యి పూజ అనేది కంప్లీట్గా చేసాము. చాలా బాగా అనిపించింది సో ఈ పూజ చేయించుకోవడం అనేది. ఎందుకంటే వేరే అంటే మనకి ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అది మన ఓన్ అనే థాట్లో ఉంటాం కదా. సో అందుకని నాకైతే చాలా నచ్చింది. పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇలా బండి కింద అయితే నిమ్మకాయలు పెట్టి మా హస్బెండ్ డ్రైవింగ్ అనేది చేస్తుండు. సో నేనైతే ఇలా వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో పూజ అయిపోయాక టెంపుల్కి వెళ్ళి మంచిగా పూజ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని